ఈ మధ్య విపరీతంగా పాపులర్ అవుతున్న సూపర్ బజార్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఇన్స్టంట్ నూడిల్స్. వీటితోటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇవి పెట్టొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి అసలు సిసలైనటువంటి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని నిజాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఇన్స్టంట్ నూడిల్స్, వీటి తాలూకు సైడ్ ఎఫెక్ట్స్, అలాగే అసలు ఈ నూడిల్స్ వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఇన్స్టంట్ నూడిల్స్ నిజానికి ఫ్యామిలీలో అందరు ఇష్టపడతారు. చిన్నపిల్లలు మరి ఎంతో ఇష్టంగా తింటున్నారు కదా అని తల్లిదండ్రులు వీటినే పెడుతూ ఉంటారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్స్టెంట్ అంటే చిటికలో ఇవి రెడీ అవుతాయి. పైగా వీటి ప్రత్యేకత విపరీతమైనటువంటి ఎడిక్టివ్ రుచి ఉంటుంది వీటికి, అంటే ఎడిక్ట్ అయిపోతారు. అంతేకాదు మార్కెట్లో ఇవి మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా చౌక కూడా దొరుకుతాయి. అంటే చాలా రేటు విషయంలో ఇవి అఫోర్డబుల్గా అనిపిస్తున్నాయి. దీంతో అందరూ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. అయితే రోజు ఇలాగ ఇన్స్టెంట్ నూడిల్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పెను ప్రమాదం, ఇది గుర్తుంచుకోవాలి. సరే, ఎలాంటి సమస్యలు వస్తాయి వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, పోషకాహార లోపం, అంటే మాల్ న్యూట్రిషన్ వస్తుంది వీటితోటి. ఇది గుర్తుంచుకోవాలి. ఏదైనా ఫుడ్ మనం ఎందుకు తింటాం అంటే పోషకాల కోసం తింటూ ఉంటాం. అయితే ఈ ఫుడ్ పోషకాలను అందించకపోగా పోషకాలను తీసేస్తుంది. ఇది రిస్క్. ఈ ఇన్స్టెంట్ నూడిల్స్లో పోషకాలు ఏమీ ఉండవు. అంటే వీటిలో పీచు ఉండదు, అలాగే ప్రోటీన్స్ ఉండవు, విటమిన్లు ఉండవు, మినరల్స్ ఉండవు, ఉన్న చాలా తక్కువ మొత్తాలో ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్ని రోజు తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఎందుకంటే పిల్లలు చూడండి, సాయంత్రం వస్తారు, బాగా ఆకలిగా ఉన్న టైం అది. ఆ టైంలో వాళ్ళు తినేటువంటి ఫుడ్ వల్ల శరీరం బాగా పోషకాలను గ్రహిస్తుంది. అలాంటి సందర్భంలో ఇలాంటి మీరు ఇన్స్టెంట్ నూడిల్స్ పెట్టారనుకోండి, పొట్ట నిండుతుంది, కానీ పోషకాలు అందవు, క్రమంగా మాల్ న్యూట్రిషన్లోకి వెళ్ళిపోతారు. అంటే దీనివల్ల బలహీనత, అలసట, కండాల నొప్పులు ఇలాంటివి అనేకం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఇది మెయిన్ కారణం, పిల్లల్లో కానీ, ఆ మాటకు వస్తే పెద్దవాళ్ళల్లో కానీ. ఇక అతి ముఖ్యమైన రిస్క్ ఏమిటంటే ఒబేసిటీ, అంటే ఈ ఊబకాయ ప్రమాదం ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ తోటి ఎక్కువ. అంటే ఇన్స్టెంట్ నూడిల్స్లో కార్బోహైడ్రేట్ ఏముంటుంది, దాంట్లో మొత్తం పిండే కదా, అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలాగే ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాట్స్ ఉండటం వల్ల ఎడిక్షన్ అనేది ఉంటుంది, అంటే వాటికి ఎడిక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఏదైనా రుచికరమైన వాటిలో ముఖ్యమైనది ఫ్యాటే, అందుకని వీటికి ఎడిక్ట్ అవుతారు. రోజు తీసుకోవటం వల్ల ఈ క్యాలరీల వినియోగం అనేది పెరిగిపోతుంది. ఇది ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక అతి ముఖ్యమైన రిస్క్ ఏంటంటే గుండె సమస్యలు. ఈ మధ్యలో యంగ్స్టర్స్లో కూడా ఈ గుండె సమస్యలు ఎక్కువగా వింటూ ఉన్నాం. దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్స్టంట్ నూడిల్స్. కాబట్టి గుండె సమస్యల రిస్క్ పెరుగుతుంది. ఇన్స్టెంట్ నూడిల్స్లో ఏముంటుంది అంటే సోడియం అనేది ఎక్కువ ఉంటుంది. సోడియం ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు ఎక్కువ పెరిగితే ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్స్ తయారవుతాయి. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అంటే సడన్ హార్ట్ అటాక్స్కి, ఇలాంటి వాటికి ఇది దారితీస్తుంది. అతి ముఖ్యమైన ప్రమాదం ఏంటంటే డయాబెటీస్ కూడా. అంటే ఇన్స్టెంట్ నూడిల్లో శుద్ధి చేసినటువంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే రిఫైన్డ్ కాకుండా బాగా హైలీ ప్యూరిఫైడ్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. కార్బోహైడ్రేట్ అంటే ఏముంది, అది తీపి పదార్థంలో ఒక వెరైటీ కదా, దీంతో ఆ చక్కెర స్థాయి బాగా పెరిగిపోతుంది. ఇలాంటి ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ రోజు తీసుకోవడం వల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ మామూలు వాళ్ళకంటే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే జీర్ణక్రియ సంబంధ సమస్యలు కూడా ఇన్స్టెంట్ నూడిల్స్తో వస్తాయి. ఎందుకంటే ఇన్స్టెంట్ నూడిల్స్లో ఫైబర్ అనేది ఉండదు. ఫైబర్ ఉంటే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఫైబర్ని తీసేస్తారు. దీంతో ఏం జరుగుతుంది, జీర్ణక్రియ నెమ్మదిగా తగ్గిపోతుంది. దీంతో మలబద్ధకం వస్తుంది, అజీర్ణం వస్తుంది, అలాగే గ్యాస్ ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రధానంగా దీంట్లో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది. గ్లూటెన్ వల్ల ఇంకా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దగ్గర నుంచి ఐబిడి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వరకు అనేక సమస్యలు వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని తాజా పరిశీలనలు ఉన్నాయి. అంటే ఇలాంటి ఇన్స్టెంట్ నూడిల్లో క్యాన్సర్ రిస్క్ని పెంచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయనే అధ్యయనంలో తేలింది. అసలు ఇక్కడ మీకు కొన్ని అధ్యయనాలు చెప్పాలి.
కొరియా యూనివర్సిటీ అధ్యయనం ప్రకారంగా కొరియా యూనివర్సిటీలో 2014లో ఒక అధ్యయనం నిర్వహించారు. దాని ప్రకారంగా ఇన్స్టెంట్ నూడిల్స్ ఎక్కువగా తీసుకుంటే అలా తీసుకునేటువంటి మహిళల్లో మెటబాలిక్ సిండ్రోమ్ అనేటువంటి సమస్య వచ్చే అవకాశం ఉందని తేలింది. అంటే ఇది గుండె సంబంధిత వ్యాధులకి దారి తీసేటువంటి రిస్క్ ఉందని తేలింది పరిశోధనలో. అలాగా చైనా అధ్యయనం కూడా మీకు ప్రత్యేకంగా చెప్పాలి. 2020లో చైనాలో ఒక అధ్యయనం నిర్వహించారు. దీంట్లో ఇన్స్టెంట్ నూడిల్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో గుండెపోటు, పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి సమస్యలు ఎక్కువ ఉన్నట్టుగా తేలింది. అలాగే అసలు దీని ప్రధానమైన రిస్క్ ఏంటంటే ప్రాసెసింగ్. అంటే ఈ ప్రాసెసింగ్ మెథడ్స్, అంటే ఈ ప్రాసెసింగ్కి అడాప్ట్ చేసుకునే మెథడ్స్ తోటే రిస్క్ అని పరిశోధన తేలింది. అంటే దీని తయారీకి ఉపయోగించేటువంటి ఆ ప్రాసెసింగ్ పద్ధతులలో అనేక సమ్మేళనాలు కలుపుతూ ఉంటారు. ఇవి హానికరం. అంటే కొన్ని రసాయనాలని ఉపయోగించడం వల్ల క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇన్స్టెంట్ నూడిల్స్ తక్కువ టైంలో తయారు చేసుకునేటువంటి ఆహారం అయినప్పటికీ కూడా దీని వినియోగాన్ని బాగా పరిమితం చేయడం మంచిది. అంటే ఇలాంటి వాటిని ఎక్కువ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి మంచి ఆరోగ్యం కోసం సంతులితమైనటువంటి ఆహారం, అలాగే తక్కువ ప్రాసెసింగ్ చేసినటువంటి ఆహార పదార్థాలు వీటిని తీసుకోవటం మీరు అలవాటు చేయాలి. ప్రధానంగా పిల్లలకి ఇలాగా అసలు దీన్ని ఇంట్రడ్యూస్ చేయకపోవటం మంచిది. అప్పుడు వాళ్ళకి ఇలాంటిది ఒకటి ఉంటుందని, దీన్ని తినాలన్న కోరిక, క్రేవింగ్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. దీనికి ప్రత్యామ్నాయంగా మన వంటింట్లో అనేక పదార్థాలు ఉన్నాయి. ఇన్స్టెంట్గా తయారయ్యే కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు తయారు చేసి వాడుకోవచ్చు. ఉదాహరణకు పిల్లలు వస్తున్నారు అన్నప్పుడు దానికంటే ముందే కొంచెం పెసర్లు ఇలాంటి వాటిని నానబెట్టి వాటితోటి గుగ్గిళ్ళు తయారు చేయొచ్చు. అది ఇన్స్టెంట్గానే అవుతాయి కదా. ఇలాగా మీకు బోల్డ్ అన్నీ మీకు ఆలోచన అంటూ ఉంటే బోల్డ్ అని తయారు చేయొచ్చు. ఇన్స్టెంట్గా కూడా తయారు చేయొచ్చు. అంటే హాఫ్ బాయిల్ చేసి కుక్ చేసుకొని రెడీగా ఉంచుకొని అప్పటికప్పుడు వీటిని తయారు చేయొచ్చు. కొద్దిగా అంటే వీటికంటే కొంచెం మీరు ఒక 5 minutes ఎక్కువ స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఏదేమైనా ఇన్స్టెంట్ నూడిల్స్ అనే ప్రమాదం కాబట్టి వీటిని మినిమైజ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ అంటే థమ్స్అప్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.